గ్రంథ వాగ్దానంబులన్నీ మావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ మావి. Every promise in the book is mine. Every chapter, every word, every line, all the blessings of His love divine. Promise in the book is mine. మొదటి పేతురు పత్రిక ఇందాక చదివిన భాగాన్ని కంటిన్యూ చేద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి 7 వరకు. ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల, చదవండి, స్తతమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయం సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగ నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డిరాయు అడ్డుబండయు ఆయను. ప్రభు భాగం ద్వారా మనతో మాట్లాడుగాక. రెండవ వర్తమానంలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎవరైతే ప్రభు యొక్క దయాళుత్వాన్ని రుచి చూశారో వాళ్ళు విసర్జించిన లేక మానుకోవలసిన కొన్ని అలవాట్ల గురించి మనం ధ్యానించాం. ఎందుకంటే మనం ఏం కావాలని ఉంది తర్వాత మాటలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఎదగాలంటే కొన్నిటిని మానుకోవాలి. ఆ మానుకోవాల్సిన ఏంటంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు, వీటిని మానుకోండి. మనం ఏమించి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. కొత్తగా అంటే మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన వారు ఏ స్టేచర్లో ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలట. కొత్తగా పుట్టిన పిల్లల దగ్గర పోయి పసిపిల్లల దగ్గర పోయి యూ ఫూల్ అనండి, వాడు ఏం చేస్తాడు చెప్పండి? నేను కాదు ఫూల్, నువ్వు అంతసార్లు ఫూల్ అంటాడా? ఎందుకు? వాడికి ఏం తెలియదు. నువ్వు వాడిని మెచ్చుకుంటున్నావు, వాడిని తృణీకరిస్తున్నావు, వాడికి ఏం తెలియదు. వాడు ఏం చేస్తాడు? నవ్వుతూనే ఉంటాడు, జస్ట్ స్మైల్ వేస్తుంటాడు కదా. ఏం చేస్తాడు? నవ్వుతాడు. నువ్వు వాడిని ఎన్ని తిట్టినా వాడు నవ్వుతానంటాడు. కొత్తగా జన్మించిన శిశువుకు ఉండే మైండ్ అది. ఎవరైతే దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మారు మనసు పొందారో వారు రక్షణ విషయంలో ఎదగాల. రక్షణ విషయంలో ఎదగటానికి యేసు ప్రభు వారు కొన్ని నియమాలు పెట్టారు.
యేసుప్రభు వారు కొన్ని నియమాలు పెట్టారు. ఆ నియమాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే రక్షణ విషయంలో ఎదుగునట్లు మనం ఆత్మ సంబంధమైన దేవుని యొక్క పరిశుద్ధ మందిరంగా కట్టబడాలా. ఆ మందిరంలో ప్రభు ఉండాలా. ప్రభు నివాసం చేసే నివాసం ఎలా ఉండాలి అంటే అది ఆత్మ సంబంధమైంది. ఎవరితో కట్టబడింది అంటే ఎవరు సజీవమైన రాళ్ళు అంటే మనమే సజీవమైన రాళ్ళం. కాబట్టి దీనిలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఓ వ్యక్తి మారు మనసు పొందటం ద్వారా అతను ఏమైనాడు? పిల్లలు అంటే కొత్తగా జన్మించిన శిశువులు, వారు నూతనంగా జన్మించిన పిల్లలు. ఇది పుట్టినప్పుడు స్టేజ్. తర్వాత నెక్స్ట్ 2వ స్టేజ్ ఉంది. అది బాప్తిస్మం పొందే స్టేజ్. అది ప్రత్యక్ష గుడారంలో మొదటి భాగం ఏముంది అమ్మ? ఆవరణలో ఏముంది? ఆవరణలో ఎలాగానే ఏముంటుంది అయ్యా? గంగాళం ఉంటుంది. చాలా చోట్ల ఇదే జవాబు వస్తుంది నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు వేసే ప్రశ్న ఇది. మీరు మారుమనసు పొంది బాప్తిసం పొందారా? బాప్తిసం పొంది మారుమనసు పొందారా? చెప్పండి. బేసిక్స్ తెలుసుకోవాలి. మారుమనసు పొంది బాప్తిసం పొందారా? లేదు బాప్తిసం పొంది మారుమనసు పొందారా? మారుమనసు పొంది బాప్తిసం పొందారు. మారుమనసు అంటే ఎక్కడ? సిలువ దగ్గర. ఆ సిలువే బలిపీఠం. కాబట్టి ముందు ఉండేది బలిపీఠం. మీరు గంగాళం అంటే మీరు మారుమనసు పొందకుండా బాప్తిసం పొంది ఆ బలిపీఠం దగ్గర చెంపలేసుకున్నారా? కాదు కదా. అందుకని బేసిక్స్ తెలుసుకోవాలి మనం. చాలా చోట్ల ఏ సంఘానికి వెళ్ళి ఎవరికి ప్రశ్నిస్తా తప్పు మీది కాదు. అది మనం బోధించబడుతున్న బోధలు అట్లా ఉన్నాయి. మన సరైన విధానంలో మనం నేర్చుకోవట్లే. మొత్తం ఉండేది బలిపీఠం దేని గుర్తు? సిలువ దగ్గరే బతుకులు సరేజేది. సిలువ దగ్గర మనుషుడు దేవునితో సమాధాన పడేది. కాబట్టి సిలువ లేకుండా ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశం లేదు. ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశం లేదు. నెక్స్ట్ వచ్చేది ఏంటి? బాప్తిస్మం అంటే గంగాళం. మీకు అనుమానం వస్తే ఒకసారి హిందువుల గుడి ముందు చాలాసార్లు చెప్పే ఇదే స్థలంలో అండి. హిందువుల గుడి ముందు నిలబడండి. గుడి ముందు ఏముంటుంది? ఒక ధ్వజ స్తంభం ఉంటుంది. ఆ స్తంభమే బలిపీఠం. ఆడికి వచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి చంపలేసుకుని దాని చుట్టూ తిరిగి చంపలేసుకుని పోతారు. ఎందుకు? దేవునితో సమాధాన పడతారు. రాత్రి తాగిన తిమ్మిరులు ఏం మాట్లాడిన దేవుని దేవా పెద్ద మనసు చేసుకుని క్షమించని చెప్పి చంపలేసుకుని పోతారు. బలిపీఠం. తర్వాత పక్కకి వెళ్తే ఏముంటుంది? కోనేరు ఉంటుంది. ముందు కోనేరు ఉంటుందా? బలిపీఠం ఉంటుందా? కోనేరు ఉంటుంది. సిస్టమ్ అని అడాప్ట్ చేసుకుంది లోకం. కోనేరులు ఉంటాయి ప్రతి చోట. గుడుల దగ్గర కోనేరులు ఉంటాయి. ఎందుకు? భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. గుడిలోకి వెళ్ళి పూజ చేసే ప్రతివాడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాబట్టి నెక్స్ట్ ఉండేది గంగాళం. దేని గురించి మాట్లాడుతుంది? బాప్తిస్మం అంటే యేసుప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల్లో ఐక్యపరచబడటం, యేసుప్రభు కొరకు చనిపోవటం, యేసుప్రభుతో పాతి పెట్టబడటం, యేసుప్రభుతో తిరిగి లేవడం. ఈ అనుభవం ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం. దేవుని ఆత్మ చేత ఎందరూ నింపబడతారో, ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యేందురు. రోమపత్రిక 8వ అధ్యాయం 14 వచ్చాం. రెండవ అనుభవము, రెండవ స్టేజీ మనుషుడు ఎదగడానికి. రెండవ స్టేజీ కుమారుడు. ఫస్ట్ ఏంటి? పిల్లలు. తర్వాత కుమారులు. మూడవ స్టేజ్ ఏంటిది? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, వాని మీద మోపినవాడు యెహోవాయే. విలాపవాక్యాలు 3:27. యవన కాలం. కోడిగిత్తలను మీరు రైతులను చూస్తే మీకు అర్థమవుతుంది. రైతులు ఏం చేస్తారు? గిత్తల్ని కొమ్ములు వచ్చినాక కాడి కిందకు తెస్తారా? కొమ్ములు రాకముందు తెస్తారా? చెప్పండి అయ్యా. గిత్తలు వాటిని కాడి కిందకి తేవాలి కదా. కాడి కిందకి తేవాలంటే ఏం చేయాలా? కొమ్ములు వచ్చినాక, కొమ్ములు రాకమునుపా?
అంటే అది కూడా మనకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే మనం అందరం ఊర్లో వదిలిపెట్టేసి సిటీలో చేరాం కనుక ఊర్లో ఏం జరుగుతుందో మర్చిపోతున్నాం. ఊర్లో జరుగుతుంది తెలుసుకోండి. రైతుల దగ్గర కొన్ని నేర్చుకోవాలి మనం. సేద్యం చేసే చోట తెలుస్తాయి మనకి ఇవన్నీ. రైతులు ఏం చేస్తారు, గీతలు వాటి కొమ్ములు రాకమునిపే వాటి కాడి కిందకి తెస్తారు. కొమ్ములతో వచ్చిన తర్వాత మాటలు వినరు వాళ్ళు. అందుకే ఓ తెలుగు సామెత ఉంది, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డలు వస్తే బిడ్డలు గారని. గడ్డ మీసాలు వస్తే అబ్బాయిలు మాట వినరు. కాబట్టి ఆడు గడ్డ మీసాలు రాకమునిపే కాడి కిందకి తేవాలి. అర్థమైందా? కాడి కిందకు వచ్చే వయసు యవ్వన కాలం, టీన్స్. 13 ఏళ్ళ నుంచే నీ యవ్వన కాలంలోకి వస్తావు. యవ్వన కాలంలోకి వచ్చే నాటికి ప్రభు దగ్గరికి వచ్చి ఉండాలి. ఇది యవ్వన కాలం. ఈ యవ్వన కాలం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటి? నెక్స్ట్ వచ్చేది 3వ స్టేజ్, 4వది. ముందు పిల్లలు, తర్వాత కుమారులు, తర్వాత యవ్వన కాలం, యవ్వనస్తులు, తర్వాత వచ్చేది యేసుప్రభు అన్నాడు, నేను సాత్వికుడు దీన మనసు గలవాడని కనుక నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను. మత్తయి సువార్త 11:29. నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉండను కనుక సులువైన నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి. అంటే యవ్వన కాలంలో గలిబిలి గందరగోళంతో కూడిన పరిస్థితులు ఉంటాయి. యవ్వనస్తులు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు యొక్క కాడి కిందకు వస్తే నీ జీవితం అనేది, కాడి దేని గురించి మాట్లాడుతుందంటే బ్యాలెన్స్ చేస్తుంది లైఫ్ని. అందుకే భక్సింగ్ గారు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు మీరు ఎరగరు, అంటే మా వయసులో నేను మా యవనస్తుడిగా ఉన్నప్పుడు మారు మనసు పొందాను. అంటే నేను 78వ సంవత్సరంలో మారు మనసు పొందాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. అప్పుడు ఆయన ప్రతి సంఘానికి ఒక వృద్ధుడిని, ఆయనతో పాటు ఒక యవనస్తుడైన సేవకుడిని జతగలిపి పంపించేవాడు. అర్థమవుతుందా? ఇద్దరు యవనస్తులు పంపించేవాడు కాదు ఆయన. రైతులు ఏం చేస్తారు, 2 కోడి గిత్తల్ని ఒకసారి కాడి కిందకు తేరు. ఒక ఎద్దును ఒక పక్కన కోడి గిత్తను కడతారు. ఎందుకు? ఎద్దుకేమో అనుభవం ఉంటుంది, కోడి గిత్తకేమో దూకుడు ఉంటుంది కదా. దీనికేమో పొగరబోతాను ఉంటుంది, దానికేమో అనుభవం ఉంటుంది. అది కాడి మోసి దానికి ఎక్కడ కాడి ఎప్పుడు గుంజాలి, ఎట్లా లాక్కెళ్ళాలి, ఎత్తులు వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, గుంటలో పడినప్పుడు ఎట్లా గుంజుకెళ్ళాలి అనే అనుభవం దానికి ఉంటుంది. దీనికేముంటుంది, ఎత్తు వచ్చినా గుంట వచ్చినా ఎట్టయినా ఈడ్చుకెళ్ళాలనుకుంటుంది. ఇది గుంట వచ్చినప్పుడు నీళ్ళు గుద్ది, ఎత్తు వచ్చినప్పుడేమో లాగలేక అక్కడ ఇబ్బంది దానికి. అప్పుడు ఎద్దు ఏం చేస్తుంది, కాడి రెండో పక్కన ఎద్దు ఉంటుంది, అనుభవం కలదు అది. కాబట్టి అదేం చేస్తుంది, షేర్ చేసుకుంటుంది. నువ్వు కొంచెం నాకు సపోర్ట్ చేయి, నేను లాక్కొస్తానంటది. సో అంటే కాడి దేని గురించి మాట్లాడుతుందంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్. సిలువ దేని గురించి మాట్లాడుతుందంటే ఎంప్టీయింగ్ లైఫ్. సిలువ మనిషిని ఖాళీ చేస్తుంది. సిలువ మనిషిని ఖాళీ చేస్తుంది. అలాగే కాడేమో మనిషిని బ్యాలెన్స్ చేస్తుంది. లైఫ్ని బ్యాలెన్స్ చేసేది కాడి. కాబట్టి మన లైఫ్ బ్యాలెన్స్ అయ్యేది ఎక్కడంటే, ఎందుకంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఉత్తమం, ఏది నీతికరమైంది, ఏది మన ఉపయోగకరమైంది మనకు తెలిసి తెలియని వయసులో మనం బేరీజ్ వేసుకోలేని పరిస్థితుల్లో, ప్రత్యేకించి ఇప్పుడు ఇవాళ ఉన్న యవ్వన కాలం యవ్వన జనాలకి ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళు డిస్క్రిట్ చేయలేని పరిస్థితిలో, డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు యవ్వనస్తులు. అలాంటి పరిస్థితిలో రావాల్సింది ఎక్కడికంటే కాడి కిందకి. కాడి కిందకి వస్తే యేసుప్రభు అన్నాడు, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉండను, కాబట్టి నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి. ఆయన దగ్గర నేర్పుతాడు, ఆయన పాఠాలు నేర్పుతాడు. అక్కడ మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. సో 3వది కాడి మోసే అనుభవం. 4వది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి, యోహాను సువార్త 15:8. బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. ఎదిగే విషయాల్లో ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ లైఫ్. ఇది ఒక సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లోనే వెళ్ళాలా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బైపాస్ చేస్తాం, కొన్ని వైలేట్ చేస్తాం. వైలేషన్స్ అనేది దేవుని యొక్క స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన విషయాల్లో బైపాస్లు కానీ వైలేషన్స్ కానీ మనకి రావు. మొదటిది ఏంటి, పిల్లలు. 2వది ఏంటి, కుమారులు. 3వది యవ్వన కాలం. 4వది
ఫలించే వయసు యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. శిష్యులు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? శిష్యుడు చేసే పని ఏంటి? శిష్యులు ప్రభుతో కలిసి పనిచేశారు. శిష్యులు కదా, వాళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు, ఆయనతో కలిసి విత్తనాలు వేశారు, ఆయనతో కలిసి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించే స్థాయి శిష్యుడు. ఆ తర్వాత అక్కడి నుంచి శిష్యుడి కాడి నుంచి ఒక్కొక్క అంచెలంచెలుగా ప్రభు వారిని సిద్ధపరిచి తీసుకొచ్చాడు వారి శిష్యుల్ని. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇందాక జ్ఞాపకం చేశాను, మరొకసారి చూద్దాం. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకి. శిష్యుడు అంటే పిలుపు కలిగిన వాడు. నంబర్ 1 శిష్యుడు, పిలువబడిన వాడు కదా. తర్వాత నెక్స్ట్ ఏముంది? వారికి ఏమిచ్చాడు? అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. దే రిసీవ్డ్ అథారిటీ ఓవర్ డీమన్స్. తర్వాత డిసీజెస్, రోగుల మీద కూడా ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. దే రిసీవ్డ్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ డీమన్స్ అండ్ డిసీజెస్ కదా. ఇవి ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇంకేసు ప్రభు ఇన్ని అధికారాలు ఇచ్చి వారిని అభిషేకించాడు. ఇచ్చి 2వ వచనంలో ఏమన్నాడు? ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి వాళ్ళది? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? అపోస్తలులు. ఎవరాళ్ళు? అపోస్తలుడు అంటే పిలుపు కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు. తర్వాత 5వ వచనంలో ఆ 12 మందిని పంపబడినవాడు. తర్వాత 5వ వచనంలో 2వ భాగం, వారికి ఆజ్ఞాపించినదేమనగా. వాడు ఆజ్ఞ పొందినవాడు. అపోస్తలుడు అంటే సామాన్యుడు కాడు. పంపబడినవాడు, ఆజ్ఞ పొందినవాడు, పిలుపు గలవాడు, అధికారం పొందినవాడు, అభిషేకం పొందినవాడు. ఎన్ని ఉన్నాయి. అపోస్తలుడు అంటే సామాన్యులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు? వీళ్ళ బేస్ ఎక్కడ? పిల్లల నుంచి కుమారుల నుంచి యవనస్తుల నుంచి శిష్యుల నుంచి అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలుల దగ్గర నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ 5-fold అంటే 5 అంతల విధానాన్ని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచాడు. సంఘం అభివృద్ధి చెందాలంటే, పరిశుద్ధులు క్షేమాభివృద్ధిని అందాలంటే, క్రీస్తు శరీరము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలంటే కొంతమందిని నియమించాడు. వారెవరు అంటే వారిలో కొందరు ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు వీళ్ళు? అపోస్తలుల దగ్గర నుంచి ఈ మిగతా స్టేజ్లోకి వెళతారు. అపోస్తలులు అంటే ముందు పిల్లలు, తర్వాత కుమారులు, తర్వాత యవనస్తులు, 4వది శిష్యులు, 5వది అపోస్తలులు. అపోస్తలుల నుండి ఎవరెవరైనారు చూడండి. క్రీస్తు శరీరము అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే, పరిచర్య జరగాలంటే కొందరిని ఏం చేసినాడు ప్రభు? అపోస్తలుగా చేసినాడు. మరి కొందరిని ఏం చేశాడు? ఇంకేం చేశాడు? ప్రవక్తలుగా చేశాడు. సంఘంలో ప్రవక్తలు ఏం చేస్తారు? భవిష్యత్తు విషయాలను ప్రకటించేవాళ్ళు. ప్రవక్తలు ఏం చేస్తారు?
దేవుని దగ్గర నుండి సమాచారం తీసుకుని సమాజానికి అందించేవాళ్ళు ప్రవక్తలు. రాబోయే విషయాల్ని చాలా కాలం తర్వాత జరగబోయే విషయాల్ని ప్రకటించేవాళ్ళు దీర్ఘదర్శులు. ప్రవక్తలు హై ప్రొఫైల్. అది ప్రవక్తలు హై ప్రొఫైల్ ఎవరు? దీర్ఘదర్శులు. అర్థమవుతుందా? దీర్ఘదర్శులు. సమూయేలు ఉన్నాడు, దీర్ఘదర్శి. గాదు ఉన్నాడు, దీర్ఘదర్శి. నాతాను ఉన్నాడు, దీర్ఘదర్శి. యెషయా ఉన్నాడు, దీర్ఘదర్శి. యెహెజ్కేలు దీర్ఘదర్శి. దానియేలు దీర్ఘదర్శి. దానియేలు క్రీస్తు పూర్వం 605 సంవత్సరం ప్రాంతంలో కనపడతాడు. ఆయన నిత్యత్వం వరకు జరగబోయే సంగతులన్నీ క్షుణ్ణంగా రాసిపెట్టాడు. దీర్ఘదర్శిలోకి ఎలా విశిష్టమైన వ్యక్తి దానియేలు. యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 750 ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఏం రాశాడు? యేసు ప్రభు శిశువుగా పుడతాడని చెప్పాడు, కుమారుడిగా వస్తాడని చెప్పాడు, ఆయన భుజం మీద రాజభారం ఉంటుందని చెప్పాడు. ఆయన తర్వాత ఆయన ఈ భూమి మీద రాజుగా నిలబడుతున్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని యెరూషలేములో కూర్చొని ఆయన రాజ్యం ఏలుబడి చేస్తాడు. నిత్యత్వాన్ని గురించి ఆయన రాశాడు. వాళ్ళు ఏమంటారు? దీర్ఘదర్శి. ఏమంటారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ భవిష్యత్తును చాలా కాలం తర్వాత జరగబోయే విషయాన్ని ప్రకటించిన వారిని దీర్ఘదర్శులు అంటారు. ప్రవక్తకి దీర్ఘదర్శి అనే ప్రవక్తలు హై ప్రొఫైల్. అది హై ప్రొఫైల్. సో కాబట్టి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రయాణం ఎక్కడ ఆరంభం వెళ్ళది? బిగినింగ్ ఎక్కడ? పిల్లలు. వీళ్ళందరూ మొట్టమొదటి యేసు ప్రభువులో పుట్టిన వాళ్ళే. అది లేకుండా ఈ బైపాస్ అయ్యి మధ్యలోంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. బైపాస్ కాకూడదు. దేవుని యొక్క సిస్టమ్ అనేది పిల్లల దగ్గర నుంచే ప్రారంభం కావాలి. యేసు ప్రభువుని అంగీకరిస్తున్న దగ్గర నుంచే ప్రారంభం కావాలి ఆత్మీయ యాత్ర. కాబట్టి అందుకే ఈ తర్వాత ప్రవక్తల తర్వాత ఎవరు? సువార్థికులు, అంటే ఎవాంజలిస్టులు. వీళ్ళు సువార్త ప్రకటించి వీళ్ళ విజన్ వేరు, సువార్థీకరణ చేసుకుంటూ పోతారు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ విజన్ ఏంటి? కాపరులు, షెపర్డ్స్. కొంతమంది సంఘాలను ఏం చేస్తారు? కాపరి అంటే షెపర్డింగ్ అంటే గొర్రెలను ఏం చేస్తారు? కాపలా గాయాలా, వాటిని మేత పెట్టాలా, వాటిని పోషించాలా. కాపరి పనులు చాలా ఉంటాయి. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినాడు యేసు ప్రభువు వారు. మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి గొర్రెల కాపరి అంటే ఒక కాపరి అనేవాడు తన ప్రాణం పెట్టే స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయికి తీసుకుని వెళ్తాడు ప్రభువు అతన్ని. అంత సమర్పణ కలిగిన వ్యక్తిగా తీసుకెళ్తాడు. వారు కాపర్లు. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? ఉపదేశకులు. కొంతమంది ప్రీచర్స్, కొంతమంది వర్తమానికులు ఉంటారు, కొంతమంది దేవుని విషయాల్ని దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర విషయాలను తీసుకొని సమాజానికి అందించేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజానికి అవసరము. వీళ్ళందరూ సమాజానికి అవసరం. దేవుని సంఘం ఏమవ్వాలంట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటకు దేవుడు ఇన్ని ఏర్పాట్లు చేశాడు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళ? మనలాంటి బలహీనలే, మనలాంటి మంటి ఘటాలే. ఈ మంటి ఘటాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని రూపాంతరం చెందించి వాటిని మంటలో తన మహిమను నింపి ఆ మంటి ఘటాలని తన మహిమ కొరకు తన సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి వాడుకుంటున్నాడు. అలాంటి మనం ఆ స్థాయిలోకి వెళ్ళాలి కానీ శత్రువు చేతిలో పోతివంటే వాడు ఆడుకుంటాడు. అలా శత్రువు చేతిలో పోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఏం చేస్తారు? ఒకసారి వెలిగించబడి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చాలామంది అనుకుంటారు మారుమనసు పొందిన తర్వాత ఎప్పుడన్నా పొరపాటును ఇష్టానుసారంగా జీవించి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి చంపలేసుకుంటే ప్రభు క్షమిస్తాడు అనుకుంటారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఎంత తీవ్రంగా హెచ్చరిస్తుంది చూడండి. ఒకసారి వెలిగింపబడి చూడండి అన్నమాట. 4వ పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. పరలోక సంబంధమైన వరం అంటే పరిశుద్ధాత్మను, అంటే దేవుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మ వరాన్ని రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలువారై, అంటే పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ పరిశుద్ధాత్మ గైడెన్స్లోకి వచ్చిన వారు దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. రాబో యుగం ఏది? రాబో యుగం అంటే ఇప్పుడు ఉన్న యుగం ఏది? ఎన్ని యుగాలు ఉన్నాయి? మొదటిది నిష్కల్మష యుగం,
పాపం ప్రవేశించక మునుపు ఆదాము తోటలో ఉన్నంత వరకు ఉన్నది నిష్కల్మషను, అది 8000 సంవత్సరాలు ఎవరికి తెలియదు. రెండవది మనస్సాక్షి యుగం. ఆదాము పాపం పడిన తర్వాత మనస్సాక్షి పనిచేయటం మొదలెట్టింది, అది మనస్సాక్షి యుగం. ఆ తర్వాత మూడవది మానవ ప్రభుత్వ యుగం, అది నోవా కాలం. మానవ ప్రభుత్వ యుగాలు వచ్చింది నోవా కాలం. తర్వాత వచ్చింది 4వ యుగం వాగ్దాన యుగం అబ్రహాం కాలం. అది అబ్రహాం కాలం నుంచి క్రీస్తు పూర్వం అబ్రహాం 160 సంవత్సరాలు ఉన్నాడు. 14వ శతాబ్దంలో ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటి వరకు అది వాగ్దాన యుగం కంటిన్యూ అవుతుంది. వాగ్దాన యుగం తర్వాత వచ్చింది నెక్స్ట్ మోషే కాలంలో క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో వచ్చింది ధర్మశాస్త్ర యుగం. ఇది 5వ యుగం. యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత యేసు ప్రభు నుంచి ప్రారంభమైంది కృపాయుగం. ఇప్పుడు మనం ఉన్నది 6వ యుగంలో. రాబోయే యుగం ఏది? నీతి పాలన యుగం. గుర్తుపెట్టుకోండి, రాబోయే యుగం నీతి పాలన యుగం. యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన యుగం. ఆ పరిపాలన యుగంలో అదే ఆ మాట రాశాడు ఇక్కడ. రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, నువ్వు యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఉండాలి, యేసు ప్రభుతో కూడా పాలివాడు ఉండాలి, యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేయాలి అన్న ఉద్దేశాలు అన్ని గమనాన్ని ఎరిగిన తర్వాత తప్పిపోతే అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. నీ దగ్గర దేవునికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది కదా మాట. తప్పిపోయిన వారు అంటే అర్థం ఏంటి? వెనకాడికి వేస్తే శత్రు చేతిలోకి పోతే తప్పిపోయామంటే శత్రు చేతిలో పోతేనే తప్పిపోయినట్లు లెక్క. అర్థమైందా అండి? నువ్వు శత్రు చేతిలో పోతేనే తప్పిపోయినట్లు లెక్క. తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్పండి. యేసుప్రభుని ఏం చేస్తున్నారు? మనిషికి యేసుప్రభు సిలువ వేయబడాల్సింది ఒకసారే. యేసుప్రభు సిలువ వేయబడాల్సింది ఒకసారే. రెండోసారి అయినా ఈ భూమి మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఏలుబడి చేయడానికి వస్తాడు. అంతేగాని ఏలుబడి చేయడానికి రాబోయే యేసుప్రభు నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? మళ్ళా సిలువ వేస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు సాతాను చేతిలో పోయినావు. ఎవడి చేతిలోంచి విడిపించబడ్డావో మళ్ళీ వాని చేతిలోకి పోయినావు. నువ్వు ఇన్ని విషయాలు పొందిన తర్వాత అంటే ఇంతకు మునుపు అంటే మారు మనసు పొందక మునుపు తెలియక పొరపాటు చేశాం. అందుకే పౌలు అంటాడు, తెలియక చేస్తే కనుక క్షమించబడితిని అన్నాడన్నమాట. తెలియక చేశాడు కనుక క్షమించబడ్డాడు. తెలిసిన తర్వాత ఏమైంది? ఆయన కళ్ళు తెరబడిన తర్వాత ఆగాడా? అక్కడ ఆగలే. ఆ ప్రయాణం ఆఖరికి ఏ పరిస్థితిలో అయినా సరే ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాడు, ఎక్కడ కింద పడ్డాడో అక్కడే లేచాడు. లేచిన వాడు ప్రయాణం ఆపాడా? ఆగలేదు. తన ప్రాణం పెట్టి అంతవరకు కూడా కొనసాగుతూనే పోయినాడు. అది ప్రయాణం అంటే. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? యేసుప్రభుని మరలా బాహాటంగా సిలువ వేయచ్చు. అంటే తప్పిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభును సిలువ వేస్తున్నాడు. అంటే మళ్ళీ ఆయన్ని క్రూసిఫై చేస్తున్నారు. ఇది బాహాటంగా అవమానంకు అప్పగించు. చూడండి అన్నమాట ఉంది అక్కడ. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. తప్పిపోయిన వారు బలవంతులు ఇందాక మనం ధ్యానించాం. ఎవరి కాలంలో పుట్టిన కుమారులు? ఎవరి చేతిలో బాణాలు? బలవంతుడి చేతిలో బాణాలు. మనం ఎవరి కాలంలో దేశ ప్రభుత్వం ఎవరి రక్తాన్ని చిందించి మనల్ని కన్నాడు, ఆయన చేతిలోకి వచ్చాం. మనం బాణాలుగా ఆయన అంబుల పొదిలో ఉన్నాం. మనం ఉపయోగించుకుని యేసుప్రభు వారు శత్రువు మీద యుద్ధం చేస్తున్నాడు, శత్రువుని ఓడిసి శత్రువుని ఎదుర్కొంటున్నాడు ఆయన. అలాంటిది మనమే శత్రువు యొక్క అంబుల పొదిలో పోయినాం అనుకోండి, మనల్ని శత్రువు వాడుకుంటాడు. తీసుకొచ్చి మనల్ని ప్రేమించి మనల్ని కన్న యేసుప్రభు మీదే ఆ బాణాలు ప్రయోగిస్తాడు. అర్థమవుతుందా? బయట వాడిని ఉపయోగించడు. వీళ్ళు బయట వాళ్ళు కాదు, దేవుణ్ణి ఎరిగి తప్పిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా పౌలు ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త, కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాళ్ళు తిరిగి మారు మనసు పొందరు, అసాధ్యం. అదేమంటే ఒకసారి గద్దిద్దామంటే, బైబిల్ పక్కన పెట్టి మాట్లాడబోయా నాతో అంటారు. ఒక చోటుకి వెళితే ఒక ఇద్దరు సహోదరులు వాళ్ళు ఏదో కలవరం వచ్చింది, వాళ్ళు సరి చేయకపోతే, బ్రదర్ మీరు బైబిల్ పక్కన పెట్టి మాట్లాడండి అన్నాడు. అంటే బైబిల్ లేకపోతే నీకు ఎందుకు ఆధారం ఏంటి? నీకు వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్?
నీ మారు మనసుకి ఆధారం ఏంటి? బైబిల్ లేకుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? బైబిల్ లేకుంటే నువ్వు దేవుని ఇంట్లోకి వస్తావా? ఇక్కడ రాగలవా? బైబిలే లేకపోతే నీకు ఇక్కడ ప్రవేశం ఉందా? బైబిల్ పక్కన పెట్టి మాట్లాడమంటే నువ్వు అన్యుడివా, దేవునికి చెందినవాడువా? అటువారిని మారు మనసు పొందుట అసాధ్యం. దేంతో పోల్చేయడం? వాళ్ళని జాగ్రత్తగా వినండి. సాతాను చేతిలో పోకూడదు మనం. సాతాను చేతిలో పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి యేసుప్రభు మరి పరలోకం నుంచి రాడు. నీ అంతటి నువ్వు విడిపించుకు రావాల్సిందే తప్ప. ఏమంటున్నాడు? అట్టి భూమి ఎవరితో పోల్చినాడంటే, భూమి తన మీద తరచుగా కురుచు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన ఫైలను ఫలించు దేవుని ఆశీర్వాదం పొందును. భూమి ఉంది, పొలం, వ్యవసాయ పొలం ఉంది, దాని మీద సక్రమంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతు ఏం చేస్తాడు? చక్కగా దున్నుతాడు, సేద్యం చేస్తాడు, నీళ్ళు పెడతాడు, దానిలో పంటలు పండించుకుంటాడు. అలాంటి భూమి ఏమైందట చూడండి. అయితే దాంట్లో ఏం మొలిచినాయి? ముండ్ల తుప్పలు, గచ్చతీగలు దాని మీద పెరిగిన ఎడలా. ముండ్ల తుప్పలు, గచ్చపొదలు దేనికి పోల్చినాడు యేసుప్రభు వారు? ఏమండి, మొదటి ఉపమానంలో మనుష్య కుమారుడు విత్తనాలు విత్తడానికి వెళితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినాయి. రెండవ జాతి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాళ్లలో, అంటే ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడితే ఏమైందంట? మొక్కలు మొలిసినాయి, కానీ ముళ్ళ పొదలు వాటిని అణిచివేసినాయి అన్నాడు. ముళ్ళ పొదలు దేంతో పోల్చినాడు యేసుప్రభు వారు? ఐహిక విచారము, ధన వ్యామోహం కలిగిన వాడు, ఐహిక విచారం కలిగిన వాడు రెండో జాతి. ఇదొక జాతి. మూడో జాతి అంటే వాళ్ళు కొన్ని రాతి నేలను పడ్డాయి. ఆ రాతి నేలను పడ్డాయి, ఆ విత్తనాలు వేరు లేనప్పుడు అవి ఎండ దెబ్బకు తట్టుకోలేక మాడిపోతాయి. ఐహిక విచారము, ధన వ్యామోహము, ఇవే ముండ్ల తిప్పలు, గచ్చపొదలు. అంటే సంఘంలో ముండ్ల పొదలు, గచ్చపొదలు లాంటి వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు చెప్పిన మాట అదే కదా, నేను చెప్పిన మాట కాదు ఇది. ఈ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు మొలిసినాయి అంటే నీ జీవితంలోకి ఐహిక విచారం, ధన వ్యామోహం వచ్చింది అంటే, ఐహిక విచారం వచ్చింది ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. ధన వ్యామోహం వచ్చింది ఇస్కరియోతు యోధాకి. ఆ డబ్బు ఆశ వాడిని పాడు చేసింది. నిత్యత్వానికి వెళ్లకుండా యేసుప్రభుతో కలిసి తిని తాగిన వాడే నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. వాడే పోగొట్టుకోగా నీకు నాకేంటి? నీ ప్రభువుని ముఖాముఖిన ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్నాడు నిత్యత్వాన్ని. మనం ఎంతటి వాళ్ళమే? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? ముండ్ల తుప్పలు, గచ్చపొదలు దాని మీద పెరిగిన ఎడలా జాగ్రత్తగా పైరు బలించి మంచి ఆకాశం నుంచి కురిచే దేవుడిచ్చిన వర్షాన్ని తాగి భూమి ఏం చేయాలా? ఎవరి కొరకు తను పైర్లు ఫలించాలో ఆ వ్యవసాయకునికి తను ఫలాన్ని ఇవ్వాలా. అలాగే విశ్వాసి ఎవరైతే తనను కొన్నాడో, తనను అంగీకరించాడో ఆ వ్యవసాయకుడైన యేసు ప్రభు వారికి అతడు ఫలాలు తీసుకుని వచ్చేవాడుగా ఉండాలి. అలాంటి వాడిలో ముళ్ళ పొదలు, గచ్చపొదలు మొలిచినాయంటే ఏమవుద్ది? తర్వాత ఆ పొలం ఏమవుద్దట? ఆ వ్యక్తిని గురించి రాశాడు ఈ మాట. ముండ్ల పొదలు, గచ్చపొదలు మొలిచినయళ్ళ అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన తొదకది కాల్చివేయబడిను. అంటే ద రిజల్ట్ ఈజ్ ఫైనల్. దానికి ఎక్కడ పోతుంది? అది ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ ఫైర్. అంటే ఒకసారి మారు మనసు పొంది దేవుని యొక్క వరాన్ని రుచూచి, పరిశుద్ధాత్మ వరాన్ని రుచూచి, పరిశుద్ధాత్మలో పాలువారై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా బాహాటంగా సిలువ వేయచ్చు, బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు. అటువారిని నూతనపరచ అసాధ్యము. అటువారు దేనికి వరకు సిద్ధపరచబడుతున్నారు అంటే కాల్చబడటానికి. అంటే నీకు మారు మనసు రావడానికి, మారు మనసు ఎంతడానికి మళ్ళీ యేసుప్రభు సిలువలో చనిపోవడానికి రాడు. కానీ ఈ భూమి మీద ఆయన ఎందుకు వస్తున్నాడయ్యా అంటే, ఆయన చనిపోవడానికి రావట్లే, ఈ భూమి అంతటిని రాజుగా చేసుకుని రాజ్యం చేయటానికి వస్తున్నాడు. అదే 1000 ఏళ్ల పరిపాలనా యుగం, నీతి పాలన యుగం, అదే 7వ యుగం. రాబో యుగ సంబంధమైన శక్తులైన పదాన్ని వాడాడు అక్కడ. రాబో యుగం ఏ యుగం అంటే ఏ యుగం అది? దట్ ఈజ్ ది రైచియస్ రూలింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క నీతి పాలన యుగం. ఆ యుగంలోకి నీవు నేను రావాలి, ఆ పరిపాలనలో నీవు నేను ఉండాలి. అంతేగాని
కొన్నిసార్లు తుచ్చమైనవి, అల్పమైనవి, స్వల్పమైనవి మనకు కనపడగానే మనం ట్రాక్ తప్పేస్తాం. ట్రాక్ తప్పి మన గమ్యాన్ని మర్చిపోతాం. ట్రాక్ తప్పినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి, ట్రాక్లో పోతే గమ్యానికి వెళ్తాయి. ట్రాక్ తప్పినాయి అంటే ఏమవుతాయి? యాక్సిడెంట్లే కదా, ప్రాణాలే పోతాయి. ట్రాక్ తప్పితే వేరే ట్రాక్లోకి వెళ్ళబోయి ట్రాక్ తప్పినవి ఏమవుతాయి? తిరగబడితే లాస్, అది హ్యూమన్ లాస్ అది. కాబట్టి ట్రాక్ తప్పకూడదు, ట్రాక్లోనే పోవాలి. ట్రాక్ మీదకి వచ్చినప్పుడు ట్రాక్లోనే పోవాలి. ఆ ట్రాక్లో పోతే దానికి ఒక గమ్యం ఉంటుంది, దానికి ఒక గురి ఉంటుంది, ఆ గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి నేను గమ్యం చేరాలా. మరొక విషయం చూద్దాం రండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అని ధ్యానించాం. రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం అవసరం మనకి? అవన్నింటినీ కూడా మానుకోవాలా. మానుకున్న తర్వాత రక్షణ విషయంలో ఎదుగుతాం. ఎదిగిన వారు మనం ప్రభువుకు ఉపయోగపడాలా. ఎదిగిన వారు ఎవరెవరు ఏ స్టేజ్లోకి వెళ్ళారు? ఎదిగిన వారు కొంతమంది అపోస్తులైనారు, కొంతమంది ప్రవక్తలైనారు, కొంతమంది సువార్థికులైనారు, కొంతమంది బోధకులైనారు, కాపర్లైనారు, కొంతమంది ఉపదేశకులైనారు. 5 రకాల ప్రజలు ఉన్నారు. 5 రకాలుగా ప్రభువుకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? పిల్లలు కాదు. వీళ్ళంతా ఎవరు? ఏమండి, ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది లోకంలో. ముందు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది. 5వ తరగతి పాస్ అయ్యారు. 5వ తరగతి పాస్ అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నేను 5వ తరగతి పాస్ అయిపోయాను, నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారని ఎవడు వెళ్తే అప్పుడు వాడికి 10 ఏళ్ళు పిల్లోడికి ఎవడు ఉద్యోగం ఇస్తాడు? వాడికి మెంటల్ స్టేచర్ బాగుంటుంది అప్పటికి, ఎదిగిన వయస్సు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు? ఇంకో 10 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్తాడు. సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్తే ఇంకొక 5 ఏళ్ళు చదువుతాడు. 5 ఏళ్ళు చదివితే 10th క్లాస్ వస్తాడు. 10th క్లాస్కి వస్తే కొంచెం యవన దశలోకి వస్తాడు. కొన్ని ఆలోచనలు వస్తాయి. 10th క్లాస్ చదివితే కొంచెం డబ్బులు లెక్కటం వస్తుంది, చిన్న పనులు చేయటం పనికి వస్తాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు? ఆర్థిక పరిస్థితులు బాగలేదనుకోండి, ఏ సూపర్ మార్కెట్లో చేరితే 10,000 ఇస్తారు. అవి తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తారా? ఇవ్వరా? వాడుకుంటారు. అంటే తల్లిదండ్రులకు ఉపయోగపడతారా లేదా? 10th క్లాస్కి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు ఉపయోగపడతారు, కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. అంటే నువ్వు 10 ఏళ్ళు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత 10 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే తల్లిదండ్రులకు ఉపయోగపడతావు. అలాగే ఇంకొక 5 years నువ్వు కష్టపడితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే 20 years వస్తాయి కదా. అప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్కి వస్తావు. గ్రాడ్యుయేషన్కి వస్తే నెమ్మదిగా ఇంకొక అడుగులోకి వెళ్తావు. అంతేగాని గ్రాడ్యుయేషన్ లేకుండా హై జంప్, లాంగ్ జంపులు ఉన్నాయా? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోగానే నేను ఓపెన్ యూనివర్సిటీలో కట్టేసి 5th క్లాస్ చదవగానే 5th క్లాస్ అయిపోగానే డిగ్రీ అయిపోద్దా? దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉంది కదా, ఆ సిస్టమ్ ప్రకారమే పోవాలి. సిస్టాన్ని వైలేట్ చేయడానికి లేదు. నీకు గ్రాడ్యుయేట్ కావాలంటే 15 ఏళ్ళు కావాలా. 10 ఏళ్ళకే 10th క్లాస్ అయితేనే తల్లిదండ్రులకి ఏదో విధంగా సపోర్ట్ చేస్తున్నావు. మరి దేవునింటికి వచ్చి మనం 10 ఏళ్ళు అయ్యి, 15 ఏళ్ళు అయ్యి, 20 ఏళ్ళు అయినా దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నావా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎంతమంది ఉపయోగపడుతున్నాం? ప్రశ్న వేసుకుందాం. నేను దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నానా? యేసుప్రభు నన్ను పరలోకం నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, నన్ను విడిపించాడు, నన్ను కొన్నాడు, నాకు యజమానుడు అయినాడు, నాకు తండ్రి అయినాడు, ఆయన సంఘంలో పెట్టాడు, నా బాగోగులు, నా ఆత్మీయ బాగోగులు, ఆత్మీయ స్థాయి, ఆత్మీయ స్థితిగతులన్నీ చూస్తున్నాడు, నన్ను పెంచుతున్నాడు అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నేను యేసుప్రభుకి ఐ మస్ట్ డూ సంథింగ్. ఎవరికి? యేసుప్రభు కొరకు నేను ఏదన్నా చేయాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? బహు తక్కువ. ఏదో ఆదివారం ఆరాధన ఉంది, వెళ్ళాలి, ఆరాధనలు కాసేపు వాక్యం వినాలి, ఆ తర్వాత ఆ పులిపేట మీద ఆయన ఏదో వాగుతాడు, నాకు కాసేపు వినాలా, విన్న తర్వాత ఆ తర్వాత ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలా? తర్వాత మళ్ళీ బల్ల వర్తమానం ఉంటుంది. అది విన్న తర్వాత బల్ల పాలు పంపులు పొందాలి. బల్ల పాలు పంపులు పొందిన తర్వాత వర్తమానం నాకు అక్కర్లేదని ఎగిరి సర్దుకుపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? లేటుకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆరాధన వర్తమానం వినకుండా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అట్లీస్ట్ 2 వర్తమానాలు వినాలని బల వర్తమానం వింటారు, తర్వాత 2వ వర్తమానం విని ఈ నెమ్మదిగా ఆఫరింగ్ చేసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకి రొటీన్ లైఫ్ అయిపోయింది. కానీ దేవునికి ఉపయోగపడాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది? ఇందులో ఈ వచ్చే వాళ్ళకి ఎంతమందికి దేవునికి నువ్వు ఉపయోగపడాలి అన్న ఆలోచన ఉందా? చాలామంది పిల్లలు ఈ దినాల్లో
ఏ విధమైన ఎయిమ్ లేకుండా తిరుగుతున్నారు రోడ్డు మీద. ఎందుకు? వేళకి అమ్మ నాన్న తెచ్చి పెడుతున్నాడు, అమ్మ వండి పెడుతుంది, వేళకి తింటున్నారు, కడుపు నిండా పడుతుంది. ఇకేముంది, చదువు ఉంటే ఉన్నట్టు, లేకుండా లేదు. తిరిగి రోడ్ల ముందు తిరుగుతారు, సాయంత్రం మళ్ళీ పుస్తకాలు సీట్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళేవారు అంటే కాలేజీకి వెళ్ళి వచ్చాను అంటాడు. ఇట్లా గాలిగా తిరిగి వాళ్ళు ఎంతమంది లేరు. అట్లా మనకి మందిరానికి యథాలాపంగా వచ్చి పోయేటోళ్ళకి ఏమైనా తేడా ఉందా? లేదు కదా. అందుకే క్రైస్తవులు ఎదగని వాళ్ళుగా ఉన్నారు. క్రైస్తవులు ఎదగట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యం ధ్యానించరు, దేవునితో గడపరు, దేవుని సన్నిధిలో గడపాలా, దేవునితో మాట్లాడినట్టు నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు దేవుడు నీతో మాట్లాడినట్టు నువ్వు బైబిల్ వాక్యం, దేవుని వాక్యం చదవాలా, దేవునితో సంబంధం పెంచుకోవాలి. దేవునితో సంబంధం పెంచుకుంటేనే దేవుడు నీకు అర్థమవుతాడు. దేవునితో సంబంధం పెంచుకోకపోతే దేవుడు నీకు అర్థం కాడు. నువ్వు 20 ఏళ్ళు మందిరానికి వచ్చి నువ్వు వస్తావు పోతావు, యవనస్తుడికి వస్తావు, ఆఖరికి ఒక స్టేజ్ వస్తుంది, వృద్ధుడు అయిపోతావు. ఏమి ఎరగని వాడిగా, ఏమి తెలియని వాడిగా ఎట్లా వచ్చావు అలాగే పోతావు. ఇది చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవటం, దేవుని వాక్యాన్ని చదవకపోవటం, దేవునితో సంబంధం లేకపోవడం. నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఏమవ్వాలి? మనం ఎదగకపోతే ఎవరికి ఉపయోగపడమండి. ఎదగకపోతే ఎదిగిన పిల్లలే కదా ఎవరికైనా ఉపయోగపడేది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డేకి పిల్లలు లేచి నడుస్తాడు. బర్త్డేకి లేచి నడుస్తాడు కదా ఫస్ట్ బర్త్డేకి. సెకండ్ బర్త్డేకి మాటలు వచ్చేస్తాయి. థర్డ్ బర్త్డేకి కూడా కష్టాలు మొదలవుతాయి. ఇవి ఎల్కేజీలో పడేస్తారు తీసుకెళ్ళి, అవునా కదా. అక్కడి నుంచి ఇంకా 2 ఏళ్ళు పూర్తయ్యేసరికి యూకేజీ ఎల్కేజీ కంప్లీట్ చేసుకుంటాడు, ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు. సో 5 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఫస్ట్ క్లాస్ ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. 15 ఏళ్ళు వచ్చేసరికి వాడికి హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. 20 ఏళ్ళు వచ్చేసరికి వాడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. ఎదుగుదల ఈ స్టేజ్లు ఉన్నాయి. పుట్టిన పిల్లోడు సంవత్సరం వచ్చింది, వాడు పక్క మీదే పడుకుంటున్నాడు, ఇటు తిరగడు అటు తిరగడు, వాడిని ఏమంటారు చెప్పండి? 2 ఏళ్ళు వచ్చినాయి, వాడు పడుకునే ఉంటాడు. ఆకలి వేసినప్పుడు వ్యాన్ అరి తెరుస్తాడు. వాళ్ళ అమ్మ పాలు పీకనంటే సీసాలు పాలు పోసి శుభ్రంగా పీక తీసుకొచ్చి తగిలిస్తే వాడు తాగుతాడు, పడుకుంటాడు, పక్క దడుపుతాడు. ఇదే పని ఉంటుంది వాడికి. 2 ఏళ్ళు వచ్చినా 3 ఏళ్ళు వచ్చినా. కొంతమంది ఇట్లాగే ఉన్నారు, మరుగుజోళ్ళు అంటారు, మెంటల్లీ రిటైర్డ్ అంటారు. వాడు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్ళాలి కదా. ఎందుకు? వీడు మెంటల్గా వీడు గ్రోత్ లేదు, ఫిజికల్గా బాగానే ఉన్నాడు. చాలామంది ఫిజికల్గా బాగానే ఉంటారు, మెంటల్గా రిటైర్డ్ ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి మరి? కేర్ ఆఫ్ అడ్రస్ ఎర్రగడ్డ, అంతే కదా. మనం అవుతున్నాం కానీ మనకి ఇదే పరిస్థితి. మనం కూడా మానసికంగా మనం కూడా మానసిక రోగులమే. మనం కూడా తీసుకెళ్లాల్సింది అక్కడికి. కోపం రావచ్చు మీకు. ఎందుకు? ఎదగకపోతే ఎవరికి ఉపయోగపడతావు? నువ్వు ఎదిగావంటే దేవునికి ఉపయోగపడతావు. అదే మాట రాశాడు కదా పేతురు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. వాక్యాన్ని నువ్వు ఎంతగా తాగుతావు, వాక్యాన్ని ఎంతగా తింటావో, ఎంతగా జీర్ణించుకుంటావో అంతగా ఎదుగుతావు. నువ్వు ఎంతగా ఎదుగుతావు దేవునికి అంతగా పనికి వస్తావు. ఎంతగా పనికి వస్తావు అన్ని ఫలాలు తెస్తావు. ఎన్ని ఫలాలు వస్తాయో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడు. దేవునికి మహిమ వస్తుంది. మనం ఎదుగుట ద్వారా దేవునికి మహిమ రావాలా, మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ రావాలా. మనం దేవుని ఇంటికి వచ్చి పోయినంత మాత్రాన్ని నువ్వు తీసుకొచ్చి కట్ల దేవుని ఇంట్లో సందాలు వేసినంత మాత్రాన్ని నీకు దేవునికి మహిమ వస్తుంది అనుకోకు. నువ్వు ఇచ్చేది ఇవ్వాలా, కానీ నీ దేవునికి మహిమ మాత్రం నువ్వు తేవాలా. అది నువ్వు చేయాల్సిన పని. అది ఒకటి చేయాలి, ఒకటి అంటే చేయాల్సింది చేయకుండా ఏవేమో చేస్తున్నాం దేవుని దగ్గర మంచివాళ్ళు అనిపించుకోవడానికి. అది కాదు దేవుని వాక్యం చెప్పేది. దేవుని వాక్యం రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని ఇంకొక మాట అన్నాడు. 5 నిమిషాలు చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడ్డాను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. నేను ఒక మందిరంగా కట్టబడాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఏమవసరం అండి? ఇల్లు కట్టాలంటే ఏమవసరం? ప్లాన్ అవసరం కదా. తర్వాత దానికి మెటీరియల్ అవసరం కదా. మెటీరియల్ అవసరమా లేదా? మెటీరియల్ అవసరమే. వాట్ ఆర్ ది మెటీరియల్? ఆ మెటీరియల్ ఏంటి? ఆ ఇన్ఫ్రా ఏంటి? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? దానికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏంటి? ఏముంటున్నాయి? ఏమండి, బేస్లు ఏమేస్తారు? ఇంటికి కట్టాలంటే బేస్మెంట్లు ఏమేస్తారు? ప్లాన్ తీసుకుంటాం. ఇల్లు కట్టాలంటే బేస్మెంట్లు ఏమేస్తారు? నేచురల్ స్టోన్స్ వేస్తారా? ప్రాసెస్ స్టోన్స్ అంటే ఇటుకరాళ్ళు. నేచురల్ స్టోన్స్ అంటేనేమో అవి నేచురల్ కొండల్లో నుంచి పగలగొట్టిన బండలను పగలగొడితే రాళ్ళు వస్తాయి. దే ఆర్ ది నేచురల్ స్టోన్స్. వాళ్ళే అపోస్తులు, ప్రవక్తలు. వాళ్ళు బై నేచర్ పుట్టిన వాళ్ళు. విశ్వాసులేమో ప్రాసెస్డ్ స్టోన్స్. నేను ప్రాసెస్ చేయబడ్డాం. గోడలో ఉంటాయని. గోడలో ఉండేయేమో ప్రాసెస్ స్టోన్స్, పునాదులు ఉండేయేమో నేచురల్ స్టోన్స్. నేచురల్ స్టోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాసెస్ స్టోన్. ప్రాసెస్ స్టోన్ ఏం చేస్తారు? ఇది ఇటుకరాళ్ళని ఎట్లా చేస్తారు? మీలో ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు. ఎంతమంది తెలుసు? మేము 1969, 70 ప్రాంతంలో మాది గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు. 1,00,000 ఇటుక తీసాం. ఇటుక తీయటానికి కూడా ఆ మట్టి కూడా మెత్తని మట్టి. ఏది పడితే ఆ మట్టి పనికిరాదు. కాలువల్లో కొట్టుకొచ్చిన మట్టి ఉంటుంది, మెత్తని మట్టి. ఆ మట్టి తీసుకొచ్చి చోటకు తోలి దానిలో ఈ ఊక అంటే ఒడ్డు పొట్టు ఉంటుంది, అది కాల్చి బూడిద చేసి ఈ రెండింటిని మిక్స్ చేసి వాటిని పశువులతో తొక్కించి మెత్తగా పేస్ట్ చేసి, ఆ పేస్ట్ చేసేటప్పుడు దానిలో రాళ్ళు రప్పలు ఏమీ లేకుండా చూస్తారు. ఎందుకు? రాళ్ళు ఉన్నాయనుకోండి, కాలిన తర్వాత రాయి ఏమవుద్ది? సగానికి ఎరిగిపోతుంది, క్రాక్ వస్తుంది. ఇటుకలు కాల్స్తారు. కాల్చినప్పుడు కొన్ని ఏమో సెంటర్ ప్లేస్లో ఉంటాయి, బాగా మెలిదిరిగిపోతాయి, బాగా సెగ తగిలి. మీరు ఇటుక ఆమెను చూశారు ఎప్పుడన్నా? ఏదైనా పని కట్టుకున్నాను చూడండి, ఇటుక తయారు చేసే చోటకు పోయిరండి, పని కట్టుకున్నా పోయిరండి, నేర్చుకోండి కొన్ని విషయాలు ఎట్లా జరుగుతున్నాయో, లోకల్ ఏం జరుగుతున్నాయో, ఎలా తయారవుతున్నాయో, బిల్డింగ్ మెటీరియల్ ఎలా తయారు అవుతుందో నేర్చుకోండి. తర్వాత ఏం చేస్తాడు? వాటిని ఎండబెడతారు. ఎండబెట్టి డ్రెస్సింగ్ చేస్తారు. ముందు డ్రెస్సింగ్ చేసి రాయిని ప్యాటర్న్లు వేసి వాటిని తయారు చేసి ఒక ప్యాటర్న్లు పెట్టేసి వాటిని తయారు చేసి ఆ రాళ్ళు తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు? డ్రెస్సింగ్ చేస్తారు. యాంగిల్స్ అని షేప్స్ అని కరెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాటి ఏం చేస్తారు? తర్వాత ఎండబెడతారు. ప్రాసెస్ అంటే బాగా ఎండబెట్టిన తర్వాత, ఎండిన తర్వాత అంటే మట్టి రాయి పూర్తిగా ఎండాలి. ఎండిన తర్వాత దాంట్లో తేమ ఉండకూడదు. అట్లా 1,00,000 వరకు తీసి వాటిని ఏం చేస్తారంటే చక్కగా సిస్టమ్ ప్రకారం పేర్చి వాటిని నిప్పంటిస్తారు. మధ్యలో చాంబర్ పెడతారు, నిప్పంటిస్తారు. దానిలో మధ్యలో లేయర్గా అక్కడక్కడ బొగ్గులేస్తారు, కట్టలేస్తారు, వాటి మీద పేరుస్తారు, పెట్టి నిప్పంటిస్తారు. నిప్పంటిస్తే కొన్ని రాళ్ళు బాగా కాలుతాయి, మెలిదిరిగిపోతాయి, అవి పనికిరావు. చాలామంది విశ్వాసులు మెలిదిరిగి ఉంటారు, బాగా రాటుదేలి ఉంటారు. దైవత్వం విషయంలో కాదు, వాళ్ళు లోక సంబంధ విషయాలు కాలుతారు, బాగానే ఉంటుంది, కానీ మెలిదిరిగిపోతారు, రాటుదేలు ఉంటారు, దేనికి పనికిరారు వాళ్ళు. కొన్ని ఉంటాయి చక్కగా కాలుతాయి, ప్రాసెస్ అయ్యి చక్కగా వేడికి దాని పద్ధతి ప్రకారం కాలుతాయి. కొన్ని ఉంటాయి కింద భాగం కాలద్ది, పై భాగం కాలదు, కాలం రాళ్ళు అవి. అందులో 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ నేచర్ ఉంటుంది, ఒకటేమో న్యూ నేచర్. కాల్చబడిన నేచర్ ఉంటుంది ఒక పక్కన, ఓల్డ్ నేచర్ ఏమో కాల్చబడని నేచర్ ఉంటుంది. ఈ రాయి కూడా పనికిరాదు. ప్రాచీన స్వభావం, శరీర స్వభావము, ఆత్మ స్వభావం కలిగిన వాడు దేవుని ఇంట్లో వాడబట్టడానికి పనికిరాడు. కాలిన రాయలే పనికి వస్తాయి. తాపి మేస్త్రి ఏం చేస్తాడు? ఈ రెండింటిని తీసుకెళ్ళి వాడి దగ్గర వేయండి. ఆ తాపి మేస్త్రి ఏం చేస్తాడు? తాపితో కొడతాడు. కొడితే ఆ రాయి కాలిందైతే దాని సౌండ్ బట్టి తెలిసిపోద్ది అతనికి. కాలందైతే అక్కడే ఇరిగిపోద్ది. ఇరిగిపోయిన రాయి తీసి పక్కన పారేస్తాడు. ఎందుకు? అది గోడలో కట్టినా కూడా ఏముంది, గచ్చు పూసిన తర్వాత సిమెంట్ పూస్తే ఎంతవరకు సిమెంట్ ఉంటుందో, మట్టి ఎక్కడ వరకు ఉందో ఆ మట్టి సిమెంట్ 2 కలవు కనుక ఆ పెచ్చ ఊడి కింద పడుతుంది. కాబట్టి కాలం రాళ్ళు పనికిరావు కట్టడంలో. అలాగే దేవుని ఇంట్లో, దేవుని సంఘంలో ఈ కాలం వాళ్ళు ఉంటారు. ప్రాచీన స్వభావం సగం ఉంటుంది, కాలీన స్వభావం కొంత ఉంటుంది. అంటే 50-50 కావచ్చు, 70-30 కావచ్చు.
ఏదైనా సరే దానిలో కాలిన దాంట్లో మట్టి స్వభావం ఉంది అంటే మాత్రం అది పనికిరాదు. అది గట్టి స్వభావం, కాల్చబడిన స్వభావం ఉంటేనే దాన్ని వాడతాడు ఎవరు? మేస్త్రి. అవే కట్టడంలోకి వస్తాయి. నేటి దినాల్లో చాలామంది అది సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామంటే ఈ మందిరానికి వచ్చిన ఇవన్నీ ప్రాసెస్డ్ స్టోన్స్, కాల్చబడిన రాళ్ళు, ప్రాసెస్ చేయబడ్డాయి. నీళ్ళతో మెత్తగా అంటే తొక్కబడ్డాయి, అందులో రాళ్ళు ఏరివేయబడ్డాయి, తర్వాత అవన్నీ ప్రాసెస్ అంటే చక్కగా ఫ్రేమ్ చేయబడ్డాయి, వాటన్నింటినీ చక్కగా లెవెల్ చేయబడ్డాయి. లెవెల్ చేసిన వాటన్నింటినీ తీసుకొచ్చి ఆవంలో వేసి కాల్చారు. కాల్చిన తర్వాత ఆ కాల్చబడిన రాళ్ళు ఒక పద్ధతి ప్రకారం కాలుతాయి. కాలిన తర్వాత వాటి రంగు కూడా మారిపోద్దండి, రంగు కూడా మారిపోద్ది. వాటిని తీసుకొచ్చి వాడతారు కట్టడంలో. దేవుని ఇల్లు కట్టడానికి కూడా అలాంటి రాళ్లే కావాలా. మెలిదీరిపోయి ఉంటాయి, మాట వినబవి, తాపిత కొట్టినా వంగదు. అది గోడలో ఎక్కడా ఎమడదు. కొంతమంది అట్లా ఎక్కడా ఎమడు రాళ్ళు, ఏ పనికి పెట్టినా పెడదామన్నా కూడా ఎమడు రాళ్ళు. అట్లాంటి వాళ్ళు దేవుని పనిలో పనికి రారు. వాడు ఎమడు, పక్కవాడు ఎమడనేడు. కట్టడానికి సౌందర్యానికి దెబ్బ. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే గుంపులోకి నేను రావాలంటే ఓ లెక్క ప్రకారం ప్రాసెస్ చేయబడాలా, పద్ధతి ప్రకారం సీజన్ చేయబడాలా, అన్ని విధాలుగా తయారు చేయబడిన రాళ్ళే కట్టడంలోని పనికి వస్తాయి. అవే సజీవమైన రాళ్ళు. నేచురల్ స్టోన్స్ ఏంటివి? అపోస్తలుడు, ప్రవక్తలు. అవి భూమిలో ఉంటాయి. అవి బై నేచర్ వచ్చినవి. నేచర్ అంటే ప్రవక్తలు అనేవాళ్ళు, అపోస్తలు అనేవాళ్ళు ఆది కాలంలో బై నేచర్ దేవుడు వారిని సిద్ధం చేసి తీసుకొచ్చాడు సమాజానికి అవసరమని. ఇప్పుడు దేవుని కట్టబడే గుంపులోకి నేను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అవే ప్రాసెస్డ్ స్టోన్స్. మనం ప్రాసెస్ చేయబడిన రాళ్ళము. అవే సజీవమైన మందిరంగా కట్టబడే రాళ్ళు. నేను ఆ రాయిగా ఉండాలి. నీ పని నా పని అది. నేను కట్టడంలోకి రావాలి. కట్టడంలోకి రావాలంటే ఈ ప్రాసెస్లోంచి వెళ్తేనే దేవుడు ఉపయోగించుకుంటాడు. దేవుడు నిన్ను సరైన రీతిలో పనికొచ్చే ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడే ఎక్కడ స్థాయిలో ఏ స్థాయిలో నువ్వు ఉపయోగపడతావో ఆ స్థాయిలో దేవుడు నేను వాడుకుంటాడు. సో దిస్ ఈజ్ ది సీక్రెట్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్. అదే పేతురుకు ఆ దర్శనం దేవుడు ఇచ్చాడు కదా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ప్రభు. కాబట్టి పేతురుకు సంఘాన్ని గురించిన దర్శనం ఇచ్చాడు కనుక పేతురు సంఘాన్ని ఎలా నిర్మించాలి, ఏ విధమైన నిర్మాణంతో చేయాలి, ఏ విధమైన వస్తువులతో చేయాలనేది విపులంగా పేతురు పత్రికలు రాశాడు. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి నీకు నాకు దేవుడు పనిచ్చాడు. వైలేషన్ పనికి రాదు. వైలేషన్ చేసామంటే, దేవుని సిస్టంలోంచి వైలేట్ అయ్యామంటే, దారి తప్పామంటే, ట్రాక్ తప్పామంటే, దేనికి పోతామంటే యేసుప్రభుని మరలా బాహటంగా అవమానపరిచి సిలువేసే వాళ్ళ గుంపులోకి వెళ్తాం. అంటే సాతాను చేతిలోకి వెళ్తాం. సాతాను తీసుకొచ్చి మనల్ని నేరుగా యేసుప్రభు మీద దాడి చేయిస్తాడు. కాబట్టి మనం ఆ చేతిలోకి వెళ్ళకూడదు, వాని చేతిలో పడకూడదు. బలవంతుని చేతిలో ఉండాలి ఎప్పుడు. ఎవడా బలవంతుడు అంటే ఆయన మన ప్రభు అయిన యేసు. ఆయన ఆముల పదిలోనే ఉండాలి నీవు నేను. అట్లు ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన గొప్ప దేవ, యేసు ప్రభు మా రక్షకుని ధనికరమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ధనికరమైన నామంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5 వచనాల్లో కొన్ని విషయాలు మేము ధ్యానించగలిగినాము. మీకు వందనాలు మా దేవ. మానవ హద్దుబాట్లు వెతబడిన మీ వాక్కును ప్రభు మరి నీరు కట్టు ఫలింపు చేయము. అనేకులు దేవుని బిడ్డలు విన్నారు, వారి జీవితాల్లో దాన్ని దేవ ఆశీర్వాదకరంగా చేయము. వారికి అది మేలు కలిగించేదిగా చేయము. ఆత్మ సంబంధమైన ఉదయ విధానాలు వారు తరబీదు పొందటానికి, ఆత్మ సంబంధ విధానాలు వారు పెంచబడటానికి వారు అనేకులు అపోస్తులు కావాలి, అనేకులు ఉపదేశకులు కావాలి, అనేకులు కాపరులు కావాలి, అనేకులు సువార్థికులు కావాలి, అనేకులు ప్రవక్తలు కావాలి. అట్లు వారిని సిద్ధపరుస్తూ రండి. నీ ప్రజల మీద మీకున్న దయ చొప్పున వారిని జ్ఞాపం చేసుకోండి. పరిశుద్ధేవ, మరి ఈ సమయంలో మీ దాసుడు ప్రభు అన్నగారిని కూడా జ్ఞాపం చేసుకోండి. కొంత బలహీనంగా ఉన్నారు, ముట్టుముట్టు ఆకము స్వస్థపరచము, సంపూర్ణమైన ఆరోగ్యం విడుదల యేసునామములో కోరుకుంటూ ఈ పునరుద్ధాన శక్తిని నీ దాసుల్లో పోయమని మనవి చేస్తున్నాం. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ముందున పరిచర్యను మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.